మనము అంత్య దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైన దినాల్లో ఉన్నాం, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. లోకంలో చూస్తుంటే అనేక రకాల విపత్తులు రాబోతున్నాయని శాస్త్రవేత్తలు ముందుగానే, అందరికంటే ముందుగానే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ రాయబడి సువార్త 24వ అధ్యాయంలో రాయబడినట్టుగా, ఇప్పుడు మీరు సోషల్ మీడియా చూస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ సోషల్ మీడియా చూస్తే గనక, మీరు సోషల్ మీడియా యూట్యూబ్ కానీ ఫేస్బుక్ కానీ ఇలాగా చూస్తే గనక కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయి. అంటే ప్రపంచానికి అంతం తప్పదా అని వైరల్ అవుతున్నాయి, కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. మీరు చూడండి, అంటే ఇవన్నీ దేనికి సంకేతం అని అంటే దేవుని యొక్క రాకడకు సంకేతం. ఇవన్నీ అంతం అప్పుడే రాదు, కానీ దేవుని యొక్క రాకడకు సంకేతం. ఇంకా ఎవరైనా సరే దేవుని యొక్క రక్షణ తీసుకోకుండా, బాప్తిసం తీసుకోకుండా, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా ఎవరైనా ఉంటే గనక ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినము. ఆలస్యం చేయవద్దు. అసలు ఆలస్యం అనేది మన జీవితాల్లో ఉండొద్దు. ఇంకా నేను పరిపూర్ణంగా మారలేదు అని అంటే, మనం పరిపూర్ణంగా మారడం కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకం నుండి ఈ భూలోకానికి వచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. ప్రపంచానికి అంతం తప్పదానంటే సునామీ రాబోతుందని ఇలాగా సూర్యుడు, మీరు చూసారా లేదో, సూర్యుడిలో కొంత భాగం, ఒక పార్ట్ వేరైపోయిందంట. ఎవరైనా చూసారు? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సూర్యుడిలో కొంత భాగం, ఇవే చూడాలి. మనం చూడాల్సింది ఏంటంటే న్యూస్ చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఏం జరుగుతుంది, జోకులు కాదు, కామెడీలు కాదు, ఇవన్నీ కాదు చూడాల్సింది. ప్రపంచంలో ఏం జరుగుతుంది అన్నది మనం తెలుసుకోవాలి. పైన ఆకాశంలో ఏం జరుగుతుంది, భూమిలో ఏం జరుగుతుందో, భూమి కింద ఏం జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలి మనం. నువ్వు వాక్యం చదువుతున్నావు అని అంటే వాక్యానికి అనుసంధానగా ప్రవచనాలు నెరవేరుతున్నాయా లేదనేది మనం తెలుసుకోవాలి. జోకులు కాదు, కామెడీలు కాదు. అంటే ఇవన్నీ తెలుసుకుంటా ఉంటుంటే నీకేం జరిగిద్ది అని అంటే దేవుని యొక్క రాకడ గుర్చిన అవగాహన కలిగిద్ది. మొట్టమొదటిగా అంటే యేసు ప్రభు వారు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయబడిన దేవుని యొక్క వాక్యాలు నెరవేరుతున్నాయనే ఒక అవగాహన నీకు కలిగిద్ది. దీని కొరకే మిమ్మల్ని తెలుసుకోమంటున్నాను. సూర్యుల్లో కొంత భాగం అంట వేరైపోయిందంట, కొంత భాగం వేరైపోయిందంట. ఎందుకు ఇంతగా? ఫిబ్రవరి మొదటి వారం నుంచే ఉష్ణోగ్రత పెరుగుతుంది ఏంటి అని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే తేలింది ఏంటంటే సూర్యునిలో కొంత భాగం వేరైపోయిందంట. కొద్దిగా పార్ట్ వేరైపోయిందంట. అందుకే ఈ రకమైన ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని చెప్పేసి శాస్త్రవేత్తలు దాని గురించి పరిశోధన చేస్తున్నారు.